మనిషి నాయకుడు కాదు, పాలకుడు కాదు. అన్ని చెడ్డలవాట్లు, చెడ్డ గుణాలు ఉన్న ఒక తప్పుడు మనిషి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు మాట్లాడిన మాటలన్నీ నీ మొహానికి యాప్ట్గా సెట్ అవుతున్నాయి జగన్ రెడ్డి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా అయితే బిహేవ్ చేసావు, నువ్వు ఏదైతే చేసావో అన్నీ ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట ప్రజలకి. మా నాయన ఆయన ఇద్దరు సమకాలికులు. కొడుకు వయసులో కూడా నాతో కూడా కాంపిటీషన్ చేయలేకున్నాడు మా నాయనకత దేవుడు. మా కర్మ కాకపోతే నువ్వు తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడడం చేత కాదు. సమకాలికులకి కూడా తేడా తెలియనోడి నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావంట. అయినా చంద్రబాబు నాయుడు గారికి నీకు ఏమన్నా పొంతనుందా, పోటీ ఉందా కనీసము? మీ నాన్న రాజశేఖర్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుతో కనీసం పోటీ పడలేకపోయాడని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. నువ్వు ఒక అవినీతి పరుడివి. మీ తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని 43,000 కోట్ల రూపాయలు దొబ్బేసి ఆ డబ్బుతో మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయలు దొబ్బేసావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర్ రెడ్డికి పొంతం లేదు, నీకు చంద్రబాబు నాయుడు గారికి పొంతం లేదు. కనీసం లోకేష్ గారితో కూడా పోటీ పడలేని దుస్థితిలో నువ్వు ఉండి ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా జగన్మోహన్ రెడ్డి?